మొక్కజొన్న కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కొనుగోలుపై కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4,000 కోట్లకు అదనంగా మరో 1,800 కోట్లు కేటాయించారని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 1,100 కోట్లతో జొన్నలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల. జిల్లాల వారీగా జొన్న కొనుగోలు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఇక పొద్దుతిరుగుడు పంటను 25% మించి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు మంత్రి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, మక్కల కొనుగోలుపై సర్కార్ నిర్ణయంపై డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మక్క కొనుగోళ్లపై డైలమా ఉంటుంది. కేంద్రం కొనాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో రైతులు ఎవరు కొంటారా, కొనుగోలు ఎలా చేపడతారనే అంశం మీద చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ నుండి మక్క దిగుబడి పెరిగినప్పటికీ కూడా కొనుగోళ్ల మీద ఒక అనిశ్చితనే ఉండడంతో రైతులు ఈ ఇబ్బందులకు గురయ్యారు, ఆందోళనకు కూడా చెందారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం స్పందించినప్పటికీ, కేంద్రం కొనుగోలు చేయనప్పటికీ కూడా రాష్ట్రమే నేరుగా కొనాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బయట దళారులకు అమ్ముకుంటే తక్కువ ధరకు కొనే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా నేరుగా కేంద్రంతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వమే ఈ కొనుగోలు అనేవి చేస్తూ వస్తుంది. అయితే ఈ సంవత్సరం కేంద్రం నుంచి ఎట్లాంటి స్పందన రాకపోవడంతో రైతులకు సంబంధించి మక్క కొనుగోలుపై సందిగ్ధత నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చివరి ప్రయత్నంగా కేంద్రాన్ని అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఎట్లాంటి స్పందన లేదు. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దానికి సంబంధించి 4,000 కోట్లను కేంద్రం కొంటుందే ఉద్దేశంతో 4,000 కోట్లను కేటాయించినప్పటికీ కూడా కేంద్రం నుంచి స్పందన లేకపోతుంది. మరో 18 కోట్లు అదనంగా కేటాయించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే మక్కలను సేకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సీఎం ఆదేశాలతోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, మక్కలతో పాటు అదేవిధంగా జొన్న, పొద్దుతిరుగుడు కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఆ పంటలు సాగు చేసినటువంటి రైతులకు కూడా ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవాలి. సాధారణంగా ఈ పరిస్థితి రావడానికి కారణం కొన్నేళ్లుగా మన రాష్ట్రంలో పంట సాగు మక్కల సాగు అనేది పెరుగుతూ వచ్చింది. సాధారణంగా మన రాష్ట్రంలో 6.5 లక్షల ఎకరాల్లో మక్కలు అనేవి సాగు చేస్తూ ఉంటారు. కానీ గత సంవత్సరం ఏకంగా 7.40 లక్షల ఎకరాల్లో మక్క అనేది సాగింది.